అండి ఈరోజు నేను చికెన్ దమ్ బిర్యానీ చేద్దామని అన్నీ రెడీ పెట్టుకుంటున్నాను. అరకేజీ చికెన్ తీసుకున్నానండి. అలాగే అరకేజీ బిర్యానీ రైస్ తీసి కడిగి వాటర్ వేస్తాను. ఇప్పుడే ఇది ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టాలి. అలాగే ఇప్పుడు చికెన్ మ్యాగ్నేట్ చేసుకోవడానికి ఏంటేంటి కావాలో చెప్తాను. పుదీనా కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్నాను. గరం మసాలా, అలాగే 10 పచ్చిమిరపకాయలు కారాన్ని పెట్టి చూడండి. అది ఆయిల్ వేపేసుకుని మిరపకాయలు, కొంచెం పెరుగు, కొద్దిగా సాల్ట్ వేసి మిక్సీ పట్టాను. ఇది వచ్చి బిర్యానీ మసాలా అండి. ఇది కస్తూరి మెంతు, జీలకర్ర పౌడర్, ధనియా పౌడర్, చిటికెడు ఉప్పు, కారం, చిటికెడు పసుపు, అలాగే పెరుగు, డీప్ ఫ్రై చేసుకోవడానికి డీప్ ఫ్రై చేసిన ఆనియన్ అండి ఇది. ఓకే, ఇప్పుడు ఇది ఎలా తయారు చేయాలనేది మీకు చూపిస్తాను. ముందుగా గరం మసాలా ఒక సగం వేస్తున్నాను. అంటే రెండు స్పూన్లు పెట్టుకున్నాను కదా, ఒక స్పూన్ వేస్తాను. అలాగే ఇప్పుడు జీలకర్ర పౌడర్, ధనియాల పౌడర్, కస్తూరి మెంతి అన్నీ కలిపి వేసేస్తున్నాను. అన్నీ వేసేసిన తర్వాత ఈ పచ్చిమిరపకాయ పేస్ట్, ఉప్పు, కారం అన్నీ వేసేసుకుని చక్కగా కలిపేసుకోవాలండి, ముక్కలకు పట్టేలా. చక్కగా పట్టించేస్తాను. ఇప్పుడు వచ్చి కొత్తిమీర, పుదీనా ఒక హాఫ్ తీసి ఉంచుకుందామండి, దమ్ వేసినప్పుడు పైన డెకరేషన్ బాగుంటుంది. అలాగే ఆనియన్ ముక్కలు ఒక సగం వేస్తున్నాను, డీప్ ఫ్రై చేసినవి. చూడండి, మాడిపోకూడదు, అలాగని పచ్చిగా ఉండకూడదు, బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి ఆయిల్ వేసుకొని. ఇది వేస్తున్నాను. తర్వాత ఒక కప్పు పెరుగు వేసేస్తున్నాను. ఇదంతా వేసిన తర్వాత చక్కగా మళ్ళీ కలిపేసుకొని, ఓకేనండి, చక్కగా కలిపేసాను. ఇప్పుడు ఇది మూత పెడదాం. ఇది ఉదయాన్నే తెచ్చుకొని మ్యాగ్నేట్ చేసుకుని పెట్టేసుకోవాలి. అలా బియ్యం కూడా నానబెట్టేసుకుని పక్కన పెట్టుకుని మిగతా పనులు చేసుకుంటుంటే ఇది నానుతూ ఉంటుంది. ఇది నానే లోపల నేను రైస్ కేసరి పెడతాను. చూడండి, బియ్యం ఉడకడానికి వాటర్ తీసుకున్నాను. ఇది అరకేజీ బియ్యం అంటే 2 లీటర్ల వాటర్ వేసుకున్నాను. 2 లీటర్లకు పైన వేసినా పర్లేదు. ఇందులో అన్నం సరిపడా ఉప్పు వేస్తున్నాను. అలాగే అనాస పువ్వు, మొగ్గ, జాపత్రి, పొలవాకు, యాలక్కాయ, లవ మొగ్గ అన్నీ ఈ వాటర్లో వేసేసి ఎసరు పెట్టుకుంటానండి. ఇప్పుడు వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. అలాగే కొంచెం ఆయిల్ వేస్తున్నాను. ఇది ఇప్పుడు చక్కగా కలిపేసుకుని మూత పెట్టేస్తాను. వాటర్ పెట్టాను కదా ఇందాక తెప్పల్లో, ఇది మరుగుతుంది. ఇప్పుడు కడిగి నానబెట్టుకున్న బియ్యం తీసుకొచ్చి ఇందులో వేసేస్తాను. వేసేసి మూత పెట్టేద్దాం. వాటర్ పెట్టాను కదా, ఆ వాటర్ స్టవ్ మీద పెట్టి మరుగుతున్నప్పుడు రైస్ వేసేస్తాను, బిర్యానీ రైస్, నానబెట్టుకున్న బియ్యాన్ని. ఇప్పుడు ఇది ఉడుకుతుంది. ఈ లోపల పక్కన నేను వేరే కళాయి పెట్టి ఆనియన్ వేపిన ఆయిల్ ఉందిగా అది కొంచెం వేసేస్తున్నాను. మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నది చికెన్ అంతా అందులో వేసేస్తున్నాను. చూడండి, బిర్యానీ రైస్ ఉడుకుతుంది. ఒక్క సెకండ్ అయిపోయిన తర్వాత ఉప్పు చూసుకోవాలి, రైస్ పట్టిందో సరిపోయిందో లేదో. చూడండి, పక్కని మ్యాగ్నేట్ చేసిన చికెన్ చిన్న పొంగు వస్తుంది. ఇప్పుడు ఈ రైస్ తీసుకొచ్చి అందులో వేసుకుందాం. ఇలా దేవుకుని వెళ్ళాలి. ఇలా తీసుకుని వెళ్ళి రైస్లో చికెన్లో వేసేద్దాం. ఓకేనండి, రైస్ ఉడికిపోయింది. ఇప్పుడు ఇది తీసుకుని వెళ్ళి ఈ చికెన్ పైన చక్కగా అలా పేర్చేద్దాం. మంచి పాటలు వస్తున్నాయి. కిందన ఎదురింటాయని కార్లో పెట్టారు. చుండలాగా మొత్తం లేయర్ కింద వేసుకుందాం. రైస్ అంతా, అన్నం అంతా చికెన్ మీద లేయర్ లాగా వేసేస్తాను. ఇప్పుడు వచ్చేసి గరం మసాలా ఉంచానుగా ఇందాక కొంచెం, అది చల్లేస్తున్నాను.
అలా కొత్తిమీర పుదీనా ఉంచాను. అది వేపుకున్న ఉల్లిపాయ ముక్కలు ఉన్నాయి, అవి అన్నీ వేసుకున్న తర్వాత ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు మీకు నచ్చితే. ఇప్పుడు పైన లెమన్ జ్యూస్ ఒక కాయ పిండి వేస్తాను. నెయ్యి కూడా వేసుకోవచ్చండి, ఒక స్పూను. ఇప్పుడు ఇది వచ్చేసి మనం మూత పెట్టేద్దాం. మూత పెట్టేసి తర్వాత అన్నంలోనండి వాటర్ ఉంచానండి, ఆ వాటర్ గిన్నె తీసుకొచ్చి దీని మీద పెట్టేస్తాను. చూడండి, బిర్యానీ గిన్నె మీద ఈ బియ్యంలో అన్నం ఉడికిన నీళ్ళు ఉన్నాయి కదా, ఆ నీరు పెట్టాను. ఇది ఎందుకంటారా, పైనుండి నిప్పులు కానీ లేదా పిండి కానీ క్లోజ్ చేసేస్తారు అలా, మూత ఆవిరి బయటకు రాకుండా. వేడి పైనుండి ఈ వాటర్ పెట్టడం వల్ల పైనుండి కూడా వేడి తగులుతుంది, అందుకని అలా పెట్టాను. చూడండి అలా. ఓకేనా, ఒక 10 నిమిషాలు ఉడకనిద్దాం దమ్ము. ఓకేనండి, పైన వాటర్ పెట్టిన కదా తీసేస్తాను. బిర్యానీ రెడీ అయిపోయింది. మా ఆయనగారికి దమ్ బిర్యానీ, చికెన్ ఫ్రై అని చాలా ఇష్టం. ఈరోజు ఫాదర్స్ డే కదా, ఆయన తెలియకుండా చేస్తున్నాను. చూడండి ఎంత బాగా వచ్చిందో. చూడ చక్కని కలర్ఫుల్గా మంచి దమ్ బిర్యానీ. మీరు కూడా ట్రై చేయండి, మాకు కామెంట్ చేయండి.